Hello students, welcome to Sai Meda YouTube channel. This is Shanmugam sir from Sai Meda Coaching Center. AP ESET 2025 aspirants అందరూ కూడా మే 6వ తేదీ 2 days అయింది. స్టూడెంట్స్ అందరూ కూడా ESET ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ చాలామంది ఎగ్జామ్స్ చాలా బాగా రాశారు. చాలామంది స్టూడెంట్స్ మనకు కాల్స్ ద్వారా కూడా ఇన్ఫార్మ్ చేశారు. క్వశ్చన్ పేపర్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ రిలేటెడ్గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఈజీగా వచ్చిందా, టఫ్గా వచ్చిందా, సో ఇవన్నీ కూడా డీటెయిల్గా స్టూడెంట్స్ అందరూ కూడా మన కోచింగ్ సెంటర్లో ఉండే ఫ్యాకల్టీస్ అందరిని కూడా కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవడం అనేది జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాము అని అంటే, యాజ్ పర్ అవర్ షెడ్యూల్ మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏదైతే చెప్పారో మే 6వ తేదీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మే 8వ తేదీ అంటే ఈరోజు ప్రిలిమినరీ కీ రిలీజ్ చేస్తామనేసి ఆల్రెడీ మనకు షెడ్యూల్ ఉంది. సో అందులో భాగంగా ఆల్రెడీ ప్రిలిమినరీ కీ రిలీజ్ అయిపోయింది. ఒకసారి మీరు ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే వెంటనే మీరు మన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, సో ఏపీ ఈసెట్ 2025కి రిలేటెడ్గా మీరు ఓపెన్ చేశారు అని అంటే ఈ విధంగా మీకు కాలమ్స్ కనబడుతూ ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని ఉంది. సో ఆల్రెడీ మనకు హాల్ టికెట్స్ రిలేటెడ్గా మనకు ఆల్రెడీ ఎగ్జామ్స్కి ముందే ఇది రిలీజ్ అయింది కాబట్టి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్స్కి వెళ్ళారు. సో ఇప్పుడు న్యూ అప్డేట్ ఏంది అని అంటే, ఇక్కడ కీ అబ్జెక్షన్స్ అనేసి ఒకటి, రెస్పాన్స్ షీట్ అనేటటువంటిది ఒకటి ఉంది, నెక్స్ట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీ అనేసి ఒకటి ఉంది. సో మీరు ఎవరెవరైతే ఎగ్జామ్ రాశారో ఇక్కడ ఒకసారి ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అనేది ఉంది. ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ మార్నింగ్ సెషన్ ఏ బ్రాంచ్ వాళ్ళు రాశారో వాళ్ళందరికీ రిలేటెడ్గా, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్ ఎవరెవరైతే రాశారో వాళ్ళందరికీ రిలేటెడ్గా ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది కీతో పాటు అప్లోడ్ చేశారు. ఓకేనమ్మా. సో ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఈ టైంలో రాసే వాళ్ళకు ఒక్కొక్క బ్రాంచ్ వాళ్ళకు ఎలా ఉంటుంది అని అంటే జిగ్జాగ్గా ఇస్తాడు క్వశ్చన్ పేపర్. బట్ ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉంటుందో విత్ కీతో ఇక్కడ దీంట్లో ఎలా ఉంటుందంటే నెంబరింగ్స్ కరెక్ట్గా ఉంటుంది. ఇందులో క్వశ్చన్ నెంబర్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటిది ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇది యాక్చువల్గా క్వశ్చన్ పేపర్ మనకందరికీ ఇచ్చినటువంటిది. సో ఇందులో మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎవ్రీథింగ్ ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంది అని అంటే, ప్రతి క్వశ్చన్ పేపర్కి కూడా ఇలా క్వశ్చన్ ఐడి అనేటటువంటిది ఒకటి ఉంటుంది. దాన్ని మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్ పేపర్కి ఇలా ఒక క్వశ్చన్ ఐడి ఉంటుంది. ఆ క్వశ్చన్ ఐడి అనేటటువంటిది గమనించండి. సో మీరు ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీరు ఫస్ట్ చేయాల్సినటువంటిది, సో ఇది యాక్చువల్గా మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ విత్ కీతో పాటు మనకు ఇక్కడ అప్లోడ్ చేశారు. బట్ బిఫోర్ దట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఒకసారి చూడండి. ఇక్కడే మీరు బ్యాక్ వచ్చారు అని అంటే రెస్పాన్స్ షీట్ అనేటటువంటిది మీకు కనబడుతుందమ్మా. ఈ రెస్పాన్స్ షీట్ మీద మీరు క్లిక్ చేశారు అని అంటే మీకు ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అడుగుతుంది. సో మీరు హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేశారు అని అంటే ఎంటర్ చేసిన తర్వాత మీకు రెస్పాన్స్ షీట్ అనేటటువంటిది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడండి. ఇలా ఓపెన్ అయిందంటే నేను ఒక స్టూడెంట్స్ది నేను ఇందాకే ఓపెన్ చేశాను. ఒకసారి ఈ రెస్పాన్స్ షీట్ మీరు ఓపెన్ అయిన వెంటనే మీరేం చేయాలి అని అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఉంటుంది, మీరు చూస్ చేసుకున్నటువంటి ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. మరి 200 మార్క్స్కి మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ 50 ఎన్ని మార్క్స్ వచ్చింది, ఫిజిక్స్లో అవుట్ ఆఫ్ 25 ఎన్ని మార్క్స్ వచ్చింది, కెమిస్ట్రీలో అవుట్ ఆఫ్ 25 ఎన్ని మార్క్స్ వచ్చింది, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో అవుట్ ఆఫ్ 100 ఎన్ని మార్క్స్ వచ్చింది, ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేటటువంటిది టోటల్ చేయండి. చేసిన తర్వాత మీరు ఈ రెస్పాన్స్ షీట్ చూసేటప్పుడు నేను కరెక్ట్గానే పెట్టాను బట్ ఇందులో నాకు అబ్జెక్షన్స్ ఉన్నాయి అనేటటువంటి క్వశ్చన్స్ ఏదైనా ఉంది అని అంటే దాన్ని నోట్ చేసుకోండి. ఆల్రెడీ కొంతమంది సివిల్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కానివ్వండి, కొంతమంది అదర్ బ్రాంచెస్ స్టూడెంట్ కూడా కొన్ని క్వశ్చన్స్ మీద వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి, డౌట్స్ రైజ్ చేయాలి సార్ మేము అనేటటువంటిది మాకు ఇన్ఫార్మ్ చేశారు. ఫ్యాకల్టీస్ అందరితో కూడా మేము మాట్లాడించాం. సో అలాంటి స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. మీ డౌట్స్, మీ అబ్జెక్షన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని రైజ్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది.
సో దీనికి మీరేం చేయాలి, ఇక్కడ మీరు చూశారు అంటే ఇక్కడ చూడండి కీ అబ్జెక్షన్స్ అని ఉంది. కీ అబ్జెక్షన్స్ ఓపెన్ చేశారు అంటే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, దాని తర్వాత మొబైల్ నెంబర్ కూడా అడుగుతారు. సో మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే సో ఇలా ఓపెన్ అవుతుంది మీకు. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీరు ఏం చేయాలి అని అంటే క్వశ్చన్ ఐడి ఏదైతే ఉంటుందో ఈ క్వశ్చన్ ఐడిని తెచ్చి మీరు ఇక్కడ కాపీ చేశారు అని అంటే, సో మీరు ఇక్కడ ఎంటర్ చేశారు అని అంటే ఆటోమేటిక్గా మీకు ఈ క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది అది మ్యాథ్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీయా ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ డిస్ప్లే అయిపోతుంది. అయిపోయిన వెంటనే ఇక్కడ మీకు అబ్జెక్షన్ టైప్ అనేటటువంటిది ఒకటి ఉంది. ఇక్కడ కొన్ని మీకు ఆప్షన్స్ ఇచ్చారు. అంటే మీ అబ్జెక్షన్ అనేటటువంటిది ఏ టైప్ ఆఫ్ అబ్జెక్షన్ మీరు రైజ్ చేస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేసి మీరు ఫైనల్గా ఏం చేయాలి అని అంటే, సో ఇక్కడ క్లైమింగ్ రెస్పాన్స్ యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అని కూడా ఉంది. మీరు ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా అవి ఆప్షన్ రైజ్ చేసిన తర్వాత మీరేం చేయాలి అని అంటే బ్రీఫ్గా ఒక ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడ కాలం ఉంది, మీకు ఆ అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేశారు అని అంటే ఇక్కడ మీకు ఎంటర్ చేసేటప్పుడు, సబ్మిట్ చేసేటప్పుడు ఒక ఓటీపీ అనేటటువంటిది మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి వస్తుంది. ఓకే, ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఇది ఎప్పటి వరకు మీకు టైం ఉంటుంది అని అంటే 10వ తేదీ వరకు టైం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? 10వ తేదీ వరకు టైం ఉంటుంది. సో బిఫోర్ 10th మీరు ఏం చేయాలంటే ఈ అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి. రైజ్ చేసిన తర్వాత మీకు ఫైనల్ రిజల్ట్స్ అనేటటువంటిది మీకు ఉంటాయి. సో సాయి మీద స్టూడెంట్స్కి మరొకసారి చెప్తున్నాను, వీలైనంత వరకు నేను మన సార్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. మన స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో లైవ్ క్లాస్ కండక్ట్ చేసి మన యాప్లోనే వీలైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు లైవ్ రెగ్యులర్గా ఇంతకుముందు లైవ్స్ జరిగేవి, ఎగ్జామ్స్ కాబట్టి ఇప్పుడు లేదు, బట్ మీకు ఇంకొక లైవ్ క్లాసెస్ కూడా నేను ప్లాన్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నాయో మీరు రైజ్ చేసుకునే విధంగా సార్ వాళ్ళని అడగండి. అడిగిన తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అవుతుంది. కాబట్టి ఒకసారి ఇది గమనించండి. సాయి మీద స్టూడెంట్స్, అదర్ స్టూడెంట్స్ అందరూ కూడా మీకు ఆల్రెడీ ప్రిలిమినరీ కీ అనేటటువంటిది రిలీజ్ అయింది, ప్రిలిమినరీ కీ రిలీజ్ అయింది. సో ఇందులో మీరు చేయాల్సినటువంటిది ఇక్కడ 3 ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ అప్లోడ్ చేశారు. ఒకటి, మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీ కీ డైరెక్ట్గా వచ్చింది, దీన్ని తీసుకోండి. ఇందులో ఉండేటటువంటి క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో దానినే మీరు ఏదన్నా అబ్జెక్షన్స్ రైజ్ చేయాలన్నా కూడా పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెస్పాన్స్ షీట్ చూడండి, మీ మార్క్స్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. అబ్జెక్షన్ రైజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు సో ఇక్కడికి వెళ్ళి మీరు అబ్జెక్షన్ రైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు అబ్జెక్షన్ రైజ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ నా. సో ఐ హోప్ అందరూ కూడా మీరు రెస్పాన్స్ షీట్ చూసి మంచి మార్కులు, ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ కాల్స్ కూడా చేశారు, మంచి మార్కులు వచ్చేసారని. సో రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి మీ రెస్పాన్స్ షీట్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న వెంటనే మీ మార్క్స్ ఒకసారి చూడండి. సో మీ మార్క్స్ చూసిన తర్వాత మీకు ఏదైనా క్వశ్చన్స్ మీద డౌట్స్ ఉంటే, అబ్జెక్షన్ రైజ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నా.